వచ్చినటువంటి సోదరులు విష్ణుకుమార్ రాజు గారికి, సోదరిమణి వడ్డీ సురేష్ గారికి, గజీర్ గారికి, పట్టాబ్ గారికి, హరిగణేష్ గారికి, మీడియా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వడ్డీ సురేష్ గారు సహృదయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాక్షస పాలన అంతమొందించడం కోసం ఇటు విష్ణుకుమార్ రాజు గారికి అటు నాకు ఎంతో మేలు చేయటం కోసం ఆవిడ మంచి హృదయంతో మిత్రుడు అయినందుకు ఆవిడకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి హృదయంతో వారు మా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు వారిని స్వాగతిస్తూ, దయచేసి ఉత్తర నియోజకవర్గంలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ వడ్డీ సురేష్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఆవిడకి ఎలక్షన్ కమిషన్ గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. సురేష్ గారు చెప్పినట్లుగా దయచేసి ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరు కూడా మన గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయకుండా ఉత్తర నియోజకవర్గంలో కమలం గుర్తుకి, తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. అట్లాగే ఇది ప్రెస్ ఇది కూడా ఇచ్చారు, ప్రెస్ నోట్ ఇస్తారు. అది కాకుండా ఒక పబ్లిక్ నోటిఫికేషన్ కింద ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదైనా వారిని ఇమ్మని చెప్పి అడుగుతాము. ఇది ఒక క్యాండిడేట్, ఒక పార్టీ తాలూకా ఫ్యూచర్ని మార్చేసే విధానం ఇది ఎవరికో గాజు గ్లాసు ఉందని చెప్పి పొరపాటుని ఏదో చాలామందికి అవేర్నెస్ లేదు, జనసేన సింబల్ కదా అని చెప్పి దానికి పడేదానికి అవకాశాలు ఉంటాయి. సో అది లేకుండా క్లారిటీ గురించే ఈరోజు వడ్డీ సురేష్ గారు మీ అందరి ముందుకు వచ్చి వారు తెలియచేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇట్లాగ చాలామంది ఇండిపెండెన్స్ వేశారు, కానీ నాకు తెలిసినంతవరకు ఈమె మొట్టమొదటి వ్యక్తి ఓపెన్గా వచ్చి మేము విత్డ్రా చేసుకుంటా, మా మూలాన మీరు ఇబ్బంది పడుతున్నారు అనే భావనతోటి వచ్చినందుకు వారికి వారి హస్బెండ్ అయిన హరిగణేష్ గారికి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే నార్త్ నియోజకవర్గంలో ఎవరూ కూడా ఆ బ్యాలెట్లో ఉన్న ఈవీఎం మిషన్ పైన ఉన్న ఈ గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయకూడదు. అది వాడిది సీరియల్ నెంబర్ 15 వచ్చింది. అది అక్కడ గాజు గ్లాసుకి ఓటు వేయకూడదు నార్త్ నియోజకవర్గంలో. అట్లాగే ఈ గాజు గ్లాసుకి ఏదైనా వేద్దామని అనుకున్న వాళ్ళు కమలం గుర్తు సీరియల్ నెంబర్ 4 మీద ఓటు వేయాలి. అట్లాగే ఈస్ట్ నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తు 9లో ఉంది. ఆ 9లో ఉన్న దానికి వేయకుండా వెలగపూడి రామకృష్ణబాబు గారిది 3 సైకిల్ గుర్తుకి వేయాలి అని చెప్పి మీకు అందరికీ పబ్లిక్కి మీ ద్వారా మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. మీ అందరికీ తెలుసు, నా పేరు వడ్డీ శిరీష. నేను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుండి మరియు తూర్పు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు ఈ 2 నియోజకవర్గాలైన తూర్పు మరియు ఉత్తరంలో నాకు గాజు గ్లాసును కేటాయించడం జరిగింది. అయితే ఈ గాజు గ్లాసు గుర్తుపై నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వెళ్ళడం వలన ఈ మహాకూటమికి గాజు గ్లాసు గుర్తైన గ్లాసును కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. అందువలన ఈ మహాకూటమికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అఖండ మెజారిటీకి తోడ్పడే విధంగా ఈ మహాకూటమిలో ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులకు నా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను. ఉత్తర నియోజకవర్గం నుండి శ్రీ విష్ణుకుమార్ రాజు గారు కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అలాగే తూర్పు నియోజకవర్గం నుండి వెలగపూడి రామకృష్ణబాబు గారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అటువంటి మహా వ్యక్తులు, ప్రజా శ్రేయస్సు కోరే మహానాయకులు మనకి ఎంతో అవసరం. వాళ్ళకి ఈ విధంగా నేను కూటమికి ఇచ్చేయడం వలన నేను ఎంతో ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
మీ అందరికీ తెలుసు, ఈరోజు వైఎస్ఆర్సీపీ చేసే ఆగడాలకు కానీ వాళ్ళు చేసే చాలా దారుణాలకు కానీ మనము ఈ మహాకూటమికి సపోర్ట్ చేయడం వలన ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే నా పూర్తి మద్దతుని ఈ బీజేపీ, జనసేన, టీడీపీకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు నా విజ్ఞప్తి, నాకు వేయవలసిన ఓటును, గాజు గ్లాసు గుర్తుపై వేయవలసిన ఓటును కాస్త మళ్లించి మీరు ఉత్తర నియోజకవర్గం నుండి కమలంపై బ్యాలెట్ నెంబర్ 4, అలాగే తూర్పు నియోజకవర్గం నుండి సైకిల్కి బ్యాలెట్ నెంబర్ 3 పై వేసి అఖండ మెజారిటీని చేకూర్చాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం.